ఈ మధ్య చాలామందికి పిల్లలు పుట్టకపోవడానికి, క్యాన్సర్లు రావడానికి కూడా వంటగదిలో మనం చేస్తున్న చిన్న పొరపాటు ఉందండి. అంటే అవి ఇవి తింటున్నాం, నిలవయి అనుకుంటున్నారేమో. ఓకే, నిలవయి ఎలాగో తీస్తున్నాం, ఎక్స్పైరీ చూస్తున్నాం, బయట పడేస్తున్నాం. కానీ ఏ డబ్బాలో అయితే ఉంచుతున్నామో, ముఖ్యంగా ప్లాస్టిక్ డబ్బా అండి. ఆ ప్లాస్టిక్ డబ్బాకు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది, దాన్ని బయట పడేయాలి అని మర్చిపోతున్నాం. నా చిన్నప్పుడు కూడా అంతే. మా అమ్మ పెరిగేదాకా ఉంచిందండి కొన్ని డబ్బాలు అయితే. నాకు ఇప్పుడైతే గుర్తొస్తోంది. ఈ డబ్బాలే మన ప్రాణాన్ని తీస్తున్నాయి, దుంపతెంచుతున్నాయి. విషయానికి వచ్చేస్తాం. జనరల్గా ఈ ప్లాస్టిక్ బిస్ఫినాల్ ఏ అని, థాలేట్ అని ఈ కెమికల్స్తో తయారు చేస్తారండి. ఈ డబ్బాకి మంచి షేప్ రావడానికి, కలర్కి ఈ కెమికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవేం చేస్తాయో తెలుసా? మన టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ వీటి మీద చాలా చాలా ఎఫెక్ట్ చూపించి పిల్లలు పుట్టకపోవడానికి కూడా కారణమవుతున్నాయి. ఇక క్యాన్సర్లు సరే ఏం చేయాలి అంటారా? ఏం లేదండి. దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కింద చూడండి, కింద క్యూఆర్ కోడ్ కానీ ఇంకో కోడ్ కానీ ఇస్తాడు కదా, అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్తో పడేయండి. అయితే మార్కెట్లో మనం కొనే ప్లాస్టిక్ డబ్బాల్లో 90% ఎక్స్పైరీ డేట్ ఉండే అవకాశమే లేదు. అప్పుడు ఏం చేయాలంటారా? చెప్తున్నాను, జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్కసారి మీ కిచెన్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ముందైతే వీటిని తీసి బయట పడేయండి. మహా అయితే 400 ఖర్చు అవుద్ది, అంతకు మించి ఏం కాదు కదా. సో పెళుసు బారుతూ ఉంటాయండి. పెళుసు బారటం అంటే మీకు అర్థమైంది కదండి. కొన్నప్పుడు చక్కగా స్మూత్గా చక్కగానే ఉంటాయి, గట్టితనం వచ్చేస్తూ ఉంటుంది, అంటే పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి కదా. ఇవి తీసేసి ఇమ్మీడియట్గా బయట పడేయండి. రెండోది, మూత పట్టదండి. అంటే కొన్నప్పుడు చక్కగా మూత పడుతుంది, తర్వాత మూత పట్టట్లేదు అంటే షేప్ అవుట్ అయిపోతుంది అన్నట్టు, అంటే దాని టైం అయిపోయింది అన్నట్టు. క్వాలిటీ లేని ప్లాస్టిక్స్ త్వరగా పెళుసుపడిపోవడం, త్వరగా మూత పట్టకపోవడం ఉంటాయి. అవి కూడా తీసి బయట పడేయండి. ఇంకా కలర్ అండి. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని ఆరెంజ్ కలర్కి వస్తూ ఉంటాయి, కొన్ని అయితే మనం ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని వస్తువులు వేసి ఉంటాం కదా, వాటి కలర్ వీటికి పట్టేస్తూ ఉంటుంది. ఆ కలర్ పోకపోయినా కానీ, అంటే అది పీల్చుకుంటుంది అని తెలిసిపోతుంది. దాన్ని కూడా తీసి బయట పడేసేయండి. ఏ వస్తువుల్ని అదే కంటైనర్లో లోపల వేసి తీయటం వల్ల లోపల చిన్నగా గరుగ్గా తయారవుతుందండి మైక్రో ప్లాస్టిక్స్. ఆటోమేటిక్గా వస్తువులతో పాటు అది కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. బెస్ట్ సలహా ఏంటంటే, కొనే ముందు ఒకసారి చూసుకోండి. ఈ మధ్య ఇస్తున్నారండి, కొద్దిగా రేట్ అయినా కానీ కొన్ని కంటైనర్స్కి బీపీఏ రహితం, అంటే బీపీఏ లేదు, బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ దీంట్లో వాడలేదు అని చెప్పి కింద ఇస్తున్నారు. ఒకసారి అది ఆ కోడ్ని స్కాన్ చేయండి, మీకు దాని చరిత్ర ఏంటనేది తెలిసిపోతుంది. అసలు ఈ గొడవ అంతా ఎందుకు? ప్లాస్టిక్ బదులు ఇంకా ఎన్ని లేవండి. గాజు ఉంది, స్టీల్ ఉంది, పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. అవి వాడుకుంటే బెస్ట్. ఒకప్పుడంటే ఓకే, కంఫర్ట్ కోసం వాడాం. ఎన్ని విషయాలు తెలిసాక కూడా వాడతామా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు.